విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మార్కాపురం జిల్లా పుల్లచెరువు మండలం పరిధిలోని ప్రైవేట్ పాఠశాల బస్సులపై మోటార్ వాహన శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాల బస్సును సీజ్ చేశారు. మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు, పుల్లచెరువు ఎస్ఐ బి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో పాఠశాల బస్సులు మోటార్ వాహన శాఖ నిబంధనలు, విద్యార్థుల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల రిజిస్ట్రేషన్, బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపు వివరాలతో పాటు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జీ డ్రైవింగ్ అనుభవం, ప్రమాదాల చరిత్రను పరిశీలించారు. అలాగే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఎమర్జెన్సీ డోర్, భద్రతా హ్యామర్, సీసీ కెమెరాలు, జీపీఎస్, స్పీడ్ గవర్నర్ తదితర భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా అనే విషయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. అధిక వేగంతో వాహనాలు నడపరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, వాహన సామర్థ్యాన్ని మించి విద్యార్థులను ఎక్కించవద్దని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు కూడా విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని హెచ్చరించారు. వాహనంలో లోపల పూర్తిగా సరిచేసిన తర్వాత మాత్రమే తిరిగి రోడ్డుపైకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అయితే అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయాణించే పాఠశాల బస్సులో భద్రతా ప్రమాణాలు ఉన్నాయో లేదో గమనించాలని కోరారు. ఎస్ఐ బి సాంబశివరావు, అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు అలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.